ఒకవేళ మనకి పెప్టిక్ అల్సర్ డిసీజ్ ఉండి మనం కనుక దాన్ని ట్రీట్మెంట్ చేయకుండా అలానే వదిలేస్తే ఆ అల్సర్ అనేది పెరిగి పేగుకి బొక్కపడి పర్ఫరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా అక్కడ ఆ అల్సర్ అయిన ఏరియాలో ఒకవేళ ఏమైనా చిన్న బ్లడ్ వెజల్స్ అలాంటివి ఉంటే అవి బ్రేక్ అయ్యి బ్లీడింగ్ అయ్యి రక్తం వాంతులు అవ్వడం కావచ్చు. లేకపోతే అక్కడి నుంచి మనకు తెలియకుండా చిన్నగా బ్లడ్ వెళ్ళిపోవడం వల్ల అనీమియా, క్రానిక్ అనీమియాలోకి వెళ్ళిపోవచ్చు అనమాట. రోజు కొంచెం బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటే మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్న రక్తం శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది సరిగా తీసుకోకపోతే అనీమియా కానీ లేకపోతే పర్ఫరేషన్లోకి కూడా వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి మనం సరిగా ట్రీట్మెంట్ తీసుకోకుండా డిలే చేస్తే ఈ అల్సర్ డిసీజ్ అనేది పేగు మొత్తాన్ని క్లోజ్ చేసి గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం అనమాట. అంటే ఏంటి, మనం తిన్న ఫుడ్ పేగుని దాటి అంటే స్టొమక్ని దాటి చిన్న పేగులోకి ఎంటర్ కాదు. సో అక్కడ అబ్స్ట్రక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ అబ్స్ట్రక్షన్ కూడా కాజ్ చేసే అవసరం ఉండి తిరిగి సర్జరీకి వెళ్ళాల్సినంత అవసరం వరకు పడవచ్చు. ఇంకొకటి, ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ కనుక మనం ట్రీట్ చేసుకోకపోతే సరిగా లాంగ్ రన్లో కొంతమందిలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1% దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్ ఇఫ్ యు ఆర్ నాట్ ట్రీటెడ్ ఫర్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పెప్టిక్ అల్సర్ డిసీజ్ ఫార్మేషన్లో. ఒకవేళ మనం సరిగా స్లీప్ లేకపోయినా, మినిమం 6 to 8 hours స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఆ స్లీప్ అనేది సరిగా లేకపోయినా, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్, అంటే మీరు మేజర్గా ఇప్పుడు షిఫ్ట్ సిస్టంలో వర్క్ చేయడం చాలామందిని చూస్తుంటాం కదా. ఇలా ఈ షిఫ్ట్ సిస్టంలో వర్క్ చేసే వాళ్ళకి ఈ అల్సర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొన్ని రోజులు వాళ్ళు మార్నింగ్ పడుకుంటారు, కొన్ని రోజులు నైట్ పడుకుంటారు, ఫుడ్ అనేది 3 times తీసుకోరు, 1 or 2 times తీసుకుంటారు, దట్టు ప్రాపర్గా తీసుకోరు, రోజు ఒకటే టైంకి తీసుకోరు. సో ఈ షిఫ్ట్ సిస్టంలో వర్క్ చేసే వాళ్ళు, సరిగా నిద్రపోని వాళ్ళు, ఎక్కువ స్ట్రెస్కి లోనయ్యే వాళ్ళకి ఈ అల్సర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, లేకపోతే స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేసి అల్సర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా బయట ఎక్కువ ఫుడ్ తీసుకునే వాళ్ళు, అంటే మసాలా ఫుడ్స్ కానీ లేకపోతే ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళకి అల్సర్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీ ఫుడ్లో ఎప్పుడు కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్గా కుక్ చేసినవి అలాంటివి ఫుడ్స్ ఉంచుకోవడానికి ఎక్కువ మీరు తోడ్పడాలన్నమాట. నెక్స్ట్ మీరు మీ లైఫ్ స్టైల్ని కూడా ఎక్కువ అంటే మంచిగా ప్రాపర్ స్లీప్ ఉంచుకోవడానికి ట్రై చేసుకోవాలి, స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి, అండ్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి.